ఇక్కడ కొవ్వొత్తి పెట్టి వెలిగిస్తే ఒకటి తర్వాత ఒకటి పిన్నులు పడిపోయాయి కదా. హీట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ త్రూ ఏ మీడియం. ఒక మీడియం అవసరమైంది ఇక్కడ. దీన్ని ఏమంటారు? సాలిడ్ పార్టికల్స్ లో హీట్ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ట్రావెల్ అయ్యి ఒక తర్వాత ఒకటి పిన్నులన్నీ పడిపోయాయి. అలా పిన్నులు అయ్యి పడిపోవడానికి ఏంటి, ఇక్కడ మనం కొవ్వొత్తి పెట్టాం. ఇక్కడ కొవ్వొత్తి పెడితే మిగిలిన ఎందుకు పడిపోయాయి? హీట్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇలా హీట్ సాలిడ్ పార్టికల్ లో వన్ ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి వెళ్ళడాన్ని కండక్షన్ ఆఫ్ హీట్ అంటారు. సో తర్వాత చూసేది ఏంటంటే కన్వెక్షన్ ఆఫ్ హీట్. లిక్విడ్స్ లో అన్నమాట. వాటర్ అనేది ఏంటి? సాలిడ్ లిక్విడ్. లిక్విడ్ లో మనం ఇక్కడ ఏం వేస్తాము? క్రిస్టల్స్ వేస్తాను. ఏ క్రిస్టల్స్? ఇవి బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్స్. ఏవైనా వేసుకోవచ్చు, నీళ్ళు మందన్నా వేసుకోవచ్చు. ఈ కాపర్ సల్ఫేట్ స్పటికాలు వేసినప్పుడు చూడండి కింద ఉన్నాయి. కింద ఉన్నప్పుడు మనం ఇలా వేడి చేయగా ఏమవుతూ ఉంటుంది? ఆ కలర్లో ఇవన్నీ ట్రావెల్ అయినట్టు మనకు కనపడడం కోసం ఈ కలర్స్ వేసామన్నమాట. ఇలా ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. అలా ఇప్పుడు వేడెక్కుతున్నాయి చూడండి. వేడెక్కుతుంది. అలా వేడెక్కి ఇవన్నీ ఈ పార్టికల్స్ అన్నీ కూడా ఏమవుతాయి? ఒక చోటు నుంచి ఇంకో చోటికి బదిలీ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఇది అనేది లిక్విడ్. ఇది ఇందాక చూసింది సాలిడ్. ఇదేంటి? లిక్విడ్ లో ఈ ఉష్ణం ద్వారా ఏ విధంగా ఈ కాపర్ సల్ఫేట్ బదిలీ అవుతుంది అనే దాన్ని చెప్పడానికి కన్వెక్షన్ ఆఫ్ హీట్ అంటారు. హీట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్. హియర్ ఏ మీడియం ఇస్ దేర్. దిస్ మీడియం ఇస్ లిక్విడ్ మాట. ఇక్కడ హీట్ అనేది లిక్విడ్ లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఈ స్ఫటికాలు ఇక్కడ నుంచి పైనుంచి కిందికి ఇలా అవుతున్నాయి. దాన్ని ఏమంటారంటే కన్వెక్షన్ ఆఫ్ హీట్ అంటారు. ఓకే. తర్వాత చూడండి అలాగే ఉంచండి. ఇప్పుడు ఇలా చూడండి, నేను ఇలా పట్టుకున్నాను. నా చెయ్యి వేడెక్కింది. మీరు చేయి పెట్టండి. ఇలా ఎవరైనా చేయి పెట్టండి. మీ చెయ్యి వేడిగా ఉందా లేదా? పొయ్యి దగ్గర కూర్చుంటారు. ఇట్లా అవసరం లేదు. ఇంత పొయ్యి దగ్గర కూర్చున్నాను చెయ్యి పెట్టారనుకో ఏమవుతుంది? కాసేపటికి హీట్ ఎక్కుతుంది. అక్కడ ఏమైనా మీకు మీడియం ఉందా? కానీ చెయ్యి వేడెక్కుతుంది. అంటే ఏంటి? అలా మీడియం లేకుండా ఉష్ణం బదిలీ అవుతుంది. దాన్ని రేడియేషన్ ఆఫ్ హీట్. 3 అర్థమైనాయి కదా. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ మెయిన్గా 3 టైప్స్. కండక్షన్ ఆఫ్ హీట్, కన్వెక్షన్ ఆఫ్ హీట్, రేడియేషన్ ఆఫ్ హీట్. ఇది కండక్షన్ ఆఫ్ హీట్, ఇది కన్వెక్షన్ ఆఫ్ హీట్. అలా కాకుండా ఇది ఇలా పెట్టి చూస్తే వేడెక్కితే దాన్ని రేడియేషన్ ఆఫ్ హీట్. క్లియర్?